రేపే శనివారం. శనివారం రోజున మందారంతో ఇలా చేయండి చాలు. ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఇలా అమావాస్య తర్వాత వచ్చిన శనివారం రోజున మందారం చెట్టు దగ్గర ఇలా చేశారంటే మీకున్న దరిద్రమైన బాధలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా శక్తులు కలిగినటువంటి అమావాస్య మనకు శుక్రవారం రోజున వచ్చింది. కాబట్టి మనం మరుసటి రోజు శనివారం రోజున మందారం చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. అయితే మందారం చెట్టు దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే శనివారం రోజున వెంకన్న పూజ ఒకసారి ఇలా చేయండి చాలు. మన సనాతన ధర్మం ప్రకారం దైవారాధనకు విశిష్ట స్థానం ఉంది. వారంలో ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. శనివారం రోజున ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కోరికలిచ్చే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆ తిరుమలేశుడు. కాబట్టి శనివారం రోజు చేసే పూజ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఎందుకు ఇంత ప్రత్యేకమైన పూజ చెయ్యాలి అని ఎందుకు అంటున్నామంటే, మనకు శుక్రవారం రోజున అతేంద్రియాలు కలిగిన శక్తులు కలిగినటువంటి పెద్ద అమావాస్య వచ్చింది. కాబట్టి ఇలా శనివారం రోజున వెంకన్నకి ఇలా పూజ చేసినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి మనకు వెంకన్న అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వెంకన్న అనుగ్రహం కలగాలంటే ప్రతి ఒక్కరూ ఈ శనివారం రోజున ఇలా చేయండి చాలు. ఇక మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప ఉంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఆ వెంకన్న కృప కోసం శనివారం రోజు ఏ విధంగా పూజ చేస్తే ఇంటికి ఐశ్వర్యం వర్తిస్తుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఎందుకంటే పసుపు నీళ్లు చల్లుకోవడం వల్ల ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళిపోతుంది. అందులో మనకు అమావాస్య శుక్రవారం వచ్చింది. కాబట్టి ఈ శుక్రవారం రోజున మనకి ఏవైనా ఇంట్లో దుష్టశక్తులు కానీ ఇంట్లోకి రావడం లాంటివి ఉంటాయి కదా. ఇలా వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా శనివారం రోజు ఇల్లు తుడిచే నీటిలో పసుపుని వేసి ఇల్లు తుడవం లాంటివి లేదా పసుపు నీళ్లు చల్లుకోలాంటివి ఖచ్చితంగా చేయాలి. మన ఇంట్లో ఏవైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే వీటి నుండి బయటపడవచ్చు. మీ ఇంటిని శుభ్రపరిచిన తర్వాత దేవుడి గదిని కూడా శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేసి పూజ ప్రారంభించాలి. శనివారం రోజు చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు బియ్యం పిండితో దీపం వెలిగించాలి. పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. పిండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపానికి నమస్కారం చేయాలి. దీపం కింద తమలపాకు కానీ ఒక చిన్న ప్లేటు కానీ ఉంచాలి. దీపం వెలిగించిన ఒక శక్తివంతమైన శ్లోకాన్ని చదివితే మీరు చేసే రెట్టింపు ఫలితం వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపహం దీపేనే సాధ్యతే సర్వం సద్యాదీపం నమస్తుతే. దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని చదివితే చాలా మంచిది. అలాగే శనివారం రోజు చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అని చెబుతూ ఉంటారు. కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. 5 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది లేకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో దేవుని ముందు ఉంచాలి. పూజ చేసిన తర్వాత
తీర్థంలాగా దాన్ని స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది. ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు. మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కొరత ఉన్నట్లయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం హ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. మీ కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణ నమం జపించండి. రావి చెట్టులో శ్రీ విష్ణువు నివసిస్తాడు. ప్రతిదీ అందుకే హిందూ మతంలో రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తారు. అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకుని తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆ రావి ఆకుపై గంధంతో ఓం శ్రీ నమ అనే మంత్రాన్ని రాసి మీ పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేయండి. రావి ఆకుపైన రాసిన ఈ చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది. మీ పూజ పూర్తయిన తర్వాత రావి ఆకులు దైవ ప్రసాదంగా భావించి మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో ఈ ఆకుని ఉంచడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు సమస్యలు రాకుండా ఉంటాయి.